జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. బీసీ నాయకులు కొండల గారి చేత సావిత్రిబాయి పూలే గారికి గార్లాండ్. జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా సలహాదారుడు డాక్టర్ గడ్డమేలే గారు జ్యోతిరావు పూలే గారి గురించి క్లుప్తంగా మాట్లాడతారు. ప్రియమైన బహుజన మిత్రులారా, ప్రజలారా, భారతదేశ పౌరులారా, మీ అందరికీ ఈరోజు 135వ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నమస్కారాలు తెలుపుకుంటూ వారిని గురించి మీకు మనవి చేసుకుంటూ 2 మాటలు తెలియజేయాలనుకుంటున్నాను. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మాత్రమే ఈ దేశంలో పితామహులు, విద్యాదాతలు, విప్లవమూర్తులు. ఈ దేశానికి అంబేద్కర్ గారికే గురువుగా పరిగణించబడిన వారు జ్యోతిరావు పూలే. అందుచేత వారిని, వారి యొక్క విగ్రహాలని, వారి యొక్క వర్ధంతి జయంతులను ఇవాళ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతో జరపవలసినటువంటి కార్యక్రమం ఇది. కానీ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, బహుజన సమాజ్ పార్టీ ఆర్థిక సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరపడం అనేటువంటిది గమనార్హం. ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయింపుల్లో జాతీయ విగ్రహాలకి, జాతీయ నాయకుల యొక్క విగ్రహాలకి, వాళ్ళ యొక్క వర్ధంతి జయంతులకి, ఉత్సవాలకి బడ్జెట్లో కేటాయింపు కొన్ని లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ అది ప్రభుత్వం జరపాల్సినటువంటి పనులు ఇదిగో స్వచ్ఛందంగా ఇదిగో జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ జరుపుతూ ఉంది. ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయంగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఇవాళ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మాత్రమే ఈ దేశానికి దిశని అందించారని చెప్తూనే ఉన్నారు ప్రభుత్వ పాలకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు. అందుచేత వారు చేయాల్సిన పనిని ఇదిగో ఈ యొక్క ప్రజానాయకులు, ఈ యొక్క సంఘ నాయకులు ఇక్కడ పాల్గొని ఉన్నారు. ప్రజలైనట్టు మీరు గమనిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆశయాలే మనకి దేశానికి శిరోధార్యం. అందుచేత సావిత్రిబాయి పూలేని గురించి మీకు బాగా తెలుసును. ఆమె మాత్రమే విద్యాదాత ఈ భారతదేశానికి. సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయుని. వారిద్దరిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం. అందుచేత ఈ విషయాన్ని మీరు గమనించాలని, అలాగే బహుజనులలో భాగంగా బీసీలు 52% ఉన్నారు ఈ దేశంలో. అంటే 100కి 52 మంది ఉన్నారని అంటే బీసీలు మాత్రమే ఈ దేశంలో అధికారానికి అర్హులు. అందుచేత ప్రజాస్వామ్య పద్ధతిలో చూస్తే 52% ఉన్న బీసీలే ఈ దేశానికి అధికారంలో మంత్రి, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కావాల్సినది బీసీలు మాత్రమే. కానీ బీసీలు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వారు బీసీ వర్గానికి చెందినటువంటి వారు. కనుక బీసీలు ఈ యొక్క ఆధిపత్య కులాల్లో, ఆధిపత్య వర్గాల్లో ఉండి వాళ్ళ కింద ఒక అనుచరులుగా ఉంటున్నారు మాత్రమే. కానీ మేము పాలకులం కావాలి, మాకు అధికారం రావాలి, మాకే రాజ్యాంగ అధికారం ఉంది, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎక్కువ శాతం ఉన్నాం అనేటువంటిది బీసీలు ధైర్యంగా రూమ్ ఇరుసుకొని చెప్పగలిగేటువంటి స్థితి వాళ్ళది. అలా చేయాలని ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీస్ కలిపితే 85%, 15% మాత్రమే ఈ దేశాన్ని నాటి నుంచి నేటి వరకు పరిపాలిస్తూ ఉన్నారు. అందుచేత గ్రహించాలని మనం చేసుకుంటూ ఈ సందర్భంగా సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే యొక్క ఈ వర్ధంతి సందర్భంగా ఈ కొద్ది మాటలు చెప్పుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.